ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి శుభములు. మనము త్రిత్వంలోని 12 వారాలు ముగించి ఉన్నాము. 12వ వారానికి వచ్చి ఉన్నాము. ఈ దిన మన ధ్యాన వాక్యము మరి 3 పాత నిబంధన పత్రిక సువార్త వాక్య భాగంలో 3 భాగం నుంచి మనం ధ్యానించనన్నాము. అయితే మూలాంశంగా మనం యాకోబు పత్రికలో నుంచి నాలుక దాని యొక్క స్వభావం గురించి ఈ దినం మనం ధ్యానం చేయనున్నాము. అందుకు గాను మన 3 పాఠాలు ఒకసారి చూసుకుందాము. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 18, 19 వచనాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుంచి 42 వచనాలు. ఈ 3 పాఠాలు మనం సమన్వయపరిచి కోఆర్డినేట్ చేసి మనం ధ్యానం చేసుకుంటే చాలా చక్కటి సారాంశం మనకి లభిస్తుంటుంది. ఎందుకంటే మరి ఆది కాలంలో వేదాంత పండితులు ఎంతో చక్కగా ఈ 3 పాఠాలని ఒకదానికొకటి కోరిలేషన్ ఉండేటట్టుగా ఓల్డ్ టెస్టమెంట్ నుంచి లెసను, న్యూ టెస్టమెంట్ నుంచి ఇవి పొందుపరిచారు మనకి. సో, ఇప్పుడు మనం యాకోబు పత్రికలోని 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొని శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా. అదేవిధంగా ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా అతి చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును. సాధు ఆయన గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరర్గళమైన దానితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. ఇది ఈ దిన మన ధ్యానాంశానికి మరి ముఖ్యమైన ఆ, వచనాలు. ఈ దినం మనం చూస్తే ఆ, ఇప్పుడు మనం మన రెగ్యులర్ చూస్తే ఆ, ఆ, మనకి ఇవ్వబడిన పత్రిక వాక్య భాగం నుంచి మనం చూసుకుంటే
ఆహ్, క్రియ లేని విశ్వాసమనుట తగదు. వెరీ సింపుల్. మనం ప్రతి వారం చక్కగా దేవుని యందు విశ్వాసం ఉంచితే, దానికి సంబంధించిన క్రియలు మనలో ఉండాలి. అలా లేకపోతే మన యొక్క విశ్వాసము మృతము. చాలామంది ఒక్కొక్కసారి సహాయం కోరొస్తారు. అప్పుడు మనము ఆహ్, చక్కగా వారి కొరకు ప్రార్థన చేసి, మనం ఆత్మీయంగా వారిని బలపరిచి, ఒక్కొక్కసారి మరి ఫిజికల్‌గా అనగా ఆహ్, వారికి అవసరమైనయి మనము సహాయం చేస్తూ ఉండాలి. అంతేగాని మేము ప్రార్థన చేస్తాం బాబు అని చెప్తే కాదు. అందుకనే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవని చెప్తూ ఉంటారు. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము. ఇట్స్ డెడ్. జీవము లేని విశ్వాసము బొత్తిగా లేని దానికన్నను చెడ్డది. అసలు ఇంకా చెడ్డదనమాట. జీవము లేని విశ్వాసం. కాబట్టి విశ్వాసం అనేది క్రియారూపముగానే బయలుపరచబడవలెను. దీనికి మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే, సపోజ్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా ఒక డాక్టర్ డిగ్రీ తీసుకున్న తర్వాత, ఆ వైద్యం చేయటం అతనికి రాకపోతే, అతనికి ఆ డాక్టర్ పట్టా ఇవ్వటం వేస్టు. ఎంఎస్ చదివిన తర్వాత అతనికి ఆపరేషన్ సర్జరీ చేయటంలో విఫలమైతే అంటే రాకపోతే, అతను సర్జన్ కాదు. పేరుకి ఒక పేపర్ ఉంది అంతే. క్వాలిఫికేషన్. మనము కూడా విశ్వాసులమని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది ఎప్పుడు కన్ఫర్మ్డ్‌గా మనం చెప్పగలమంటే, క్రియలు ఉన్నప్పుడే మనము విశ్వాసులమని చెప్పుకోగలం. కానీ మనం చెప్పేదొకటి, చేసేదొకటి లేదా మనం విశ్వాసానికి తగిన విధంగా మన యొక్క జీవన విధానము లేకపోతే మన లైఫ్ స్టైల్ అది క్రియలు లేని విశ్వాసం లాంటిది. మృతం. కాబట్టి యూదా విశ్వాసులకు యాకోబు వ్రాసిన ఈ పత్రిక యొక్క ఆంతర్యమే నిజమైన విశ్వాసమును అనుదిన జీవితంలో సంప్రదింప చేసి చూపించుచున్నాడు. ఇన్ అవర్ డైలీ లైఫ్, అవర్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి? ఆ విశ్వాసం అనేది క్రియారూపకంగానే బయలుపరచాలి అనేసి మరి ఈ యాకోబు తన యొక్క పత్రిక ద్వారా మరి నిజమైన విశ్వాసాన్ని అనుదిన జీవితంలో మనం ఏ విధంగా చూపించాలనేది ఇక్కడ మనకి ఈ పత్రిక రాయటంలో ఉన్న ఆంతర్యం. ఇది ఎవరికి రాశారు అని చూస్తే పాలస్తీనాకు వెలుపల ఉన్న అన్యుల మధ్యలో నివసించిన మొట్టమొదటి శతాబ్దపు యూదా క్రైస్తవులకు ఈ యొక్క పత్రిక వారిని ఉద్దేశించి వ్రాసారు. ఇప్పుడు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక మనం చూస్తే అది పౌలు గారు తిమోతిని ఉద్దేశించి తన ఆత్మీయ కుమారుడుగా మరి చాలా విషయాలు తిమోతికి బోధించుచు అవి మనకు కూడా అన్వయించుకునేటట్టు మరి జనులు ఏ విధంగా ఆరాధించాలి మరి తాను తిమోతి ఎవ్వరికీ అబ్జెక్షన్‌కరంగా లేకుండా తను యవ్వనుడు అవటం వలన దానిని ఎవ్వరు కూడా ఆక్షేపించుకోకుండా తను ఏ విధంగా ఉండాలి, ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలనేసి పౌలు గారు అతనికి తిమోతికి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి అనేకమైన విషయాలు ఒక లేఖ రూపంలో వ్రాసారు. ఇక్కడ యాకోబు మరి పాలస్తీనా వెలుపల ఉన్న అన్యుల మధ్యలో నివసించుచున్న మొదటి శతాబ్దపు క్రైస్తవులకి వారిని ఉద్దేశించి ఈ యొక్క లేఖ వ్రాసాడు. మరి యేసుప్రభు శిష్యుల్లో మొట్టమొదటిగా హతసాక్షి అయినటువంటి వ్యక్తి శిష్యుడు యాకోబు. ఎందుకంటే యాకోబు చాలా స్పీడు, ఉరిమెడివాడు. మరి అందుచేత మొట్టమొదటిగా యోహాను
శిరచ్ఛేదనం చేయబడ్డాడు. యాకోబుతో పాటు పేతురును కూడా శిరచ్ఛేదనం చేయటానికి జైల్లో ఉంచి పోస్ట్‌పోన్ చేశారు. కానీ మరి దూత అద్భుత రీతిలో పేతురుని చెరసాలలోంచి వెలుపలికి తీసుకుని వచ్చి గవిని అవతల వరకు దాటించి వెళ్ళిపోయిన సంగతి మనకందరికీ తెలుసు. ఇది ఎప్పుడు వ్రాయబడిందంటే సుమారుగా క్రీస్తు శకము 49వ సంవత్సరము యెరూషలేము కార్యనిర్వహణ సమావేశము జరిగిన క్రీస్తు శకం 50కి ముందు వ్రాయబడింది. ఎందుకంటే క్రీస్తు శకం 50కి ముందు యెరూషలేము కౌన్సిల్, జెరూసలేం కౌన్సిల్ అంటారు. అంటే యెరూషలేము కార్యనిర్వహణ సమావేశము అక్కడ జరిగింది. అంచేత సుమారుగా క్రీస్తు శకం 49, 50 మధ్య ఈ యొక్క లేఖ మరి యాకోబు అన్యులకు, అన్యుల మధ్య నివసించుచున్న క్రైస్తవులకు మరి ఈ లేఖ వ్రాశాడు. ఇక్కడ మనం చూస్తే యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనము ఈ దినం చదివిన దాంట్లో అనేక విషయములలో మనము తప్పిపోతున్నాం. వీఆర్ మిస్సింగ్ చాలా విషయాల్లో. ఏంటంటే తెలుసో తెలియకో, వాలంటరీలీ ఆర్ ఇన్వాలంటరీలీ మనం అవుట్ ఆఫ్ ట్రాక్ అయిపోతున్నాం, తప్పిపోతున్నాం. తెలుసో తెలియక తప్పటడుగు నష్టం లేదా పప్పులో కాలేసాం అంటారు కదా, ఆ విధంగా. సో యాకోబు 2వ అధ్యాయము 10వ వచనము, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, టోటల్ ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నాడు, కానీ ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అంత స్ట్రిక్ట్గా ఉండేది ఆ రోజుల్లో ధర్మశాస్త్రం. అయితే మరి నూతన నిబంధనలో ప్రభువు మనందరినీ తన యొక్క ఉచితమైన కృపలో మరి మనల్ని విమోచించి ఉన్నాడు. కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపలు. ఇక్కడ పేతురుకు వ్రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనములో, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎందుకంటే మనకి దేవుని దగ్గర నుంచి ఎటువంటి పిలుపు ఏర్పాటు వచ్చిందో అది మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా జాగ్రత్త పడాలి. ఈ రోజులో చాలామంది పిలుపు లేకుండా సేవలోకి వస్తున్నారు. దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్తారు. దానికి రుజువులు ఉండవు. ఎవరు కన్ఫర్మ్ చేయలేరు. ఎందుకంటే దేవుడు అతనితోటి ఏం మాట్లాడాడో మనకి తెలియదు. కానీ మరి దేవుని యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయంగా చేసుకోవటానికి మనము చాలా జాగ్రత్త పడాలి. మనకి ఇవ్వబడిన పిలుపు ఏమిటనేది మనము స్పష్టంగా తెలుసుకొని దానికి తగిన విధంగా ఉండాలి. అట్టి క్రియలు చేయవారైతే మనం ఎప్పుడు కూడా అటు ఇటు ఏమీ మనము తొట్టెళ్ళకోకుండా ఉంటాం. ఇక్కడ మనం చూస్తే 4 శక్తివంతమైన చిన్న విషయాలు. అది చిన్న విషయమే, కానీ చాలా శక్తివంతమైనది. ఈ 4 చెప్పే ముందు మరి ఈ రాళ్ళు పగలగొడటానికి పెట్టే బాంబ్స్‌లో, బాంబ్ అంటే బాంబు కాదది. ఆహ్, ఒక రకమైన మెటీరియల్ పెట్టి అందులో ఒక చిన్న డిటోనేటర్ పెడతారు. దాన్ని డిటోనేటర్ అంటారు. అది కరెంటు వైర్ తోటి దూరముగా తీసుకొని వచ్చిన తర్వాత మరి ఆ డిటోనేటర్‌ని మనము ఎలక్ట్రిసిటీ తోటి బ్యాటరీ కరెంట్ తోటి మనం టచ్ చేసినప్పుడు అది ఎంత శక్తివంతంగా బ్లాస్ట్ అవుతదంటే ఆ రాళ్ళు అక్కడ కదిలిపోతాయి. పెద్ద పెద్ద కాంక్రీట్ దిమ్మలు పప్పు కింద అయిపోతుంటాయి. ఎలా అంటే ఆ 2 వైర్‌లని మూడేసేసి ఎప్పుడు తెరిచి ఉంచరు. తెరిస్తే చాలా ప్రమాదం. అది సరిగ్గా అన్నీ సేఫ్‌గా ఉన్నప్పుడు ఒక చిన్న పెన్సిల్ తోటి అది ప్లస్, మైనస్ 2 టచ్ చేసినప్పుడు
ఆ డెటనేటరు కొన్ని మరి ఎన్ని రెట్లు శక్తిని అక్కడ ప్రొడ్యూస్ చేస్తుందో, అక్కడ పెట్టిన ఆ యొక్క మరి మందుగుండు సామాన్ని దాన్ని మొత్తం బ్లాస్ట్ చేస్తుంది. ఒక చిన్న డిటోనేటర్, మనం క్యాప్సిల్స్ తీసుకుంటూ ఉంటాం కదా, అంత సైజు ఉండే డెటోనేటరు ఇంత శక్తివంతమైనది. గుర్రములను గుర్రములకు మార్గనిర్దేశము చేసే కళ్ళెం. గుర్రానికి ఏంటి, కళ్ళెం కడతాము, ఆ కళ్ళాన్ని బట్టి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాం. ముందుకి వెనక్కి ఎటు వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలా, లేదా గుర్రం స్వారీ కింద వెళ్ళాలా అనేది ఇది మనకి 3వ వచనంలో వ్రాయబడి ఉంది. గొప్ప పెద్ద పెద్ద నౌకలను మార్గదర్శి మార్గనిర్దేశం చేసేది ఒక చుక్కాణి. చుక్కాణి అంటారు కదా, తెడ్డు లేదా చుక్కాణి. ఇప్పుడైతే మరి ఆ, ఏమి ఇవి వచ్చినవి, దిక్సూచి, ఇవన్నీ కూడా మనం చూస్తే మరి పెద్ద పెద్ద నౌకల్ని ఆ విధంగా ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అంచేత గొప్ప మంటలను రగిలించే చిన్న మంట పెడితే చాలు, అది అరణ్యాలే తగలడిపోతుంటాయి. ఒక్కోసారి అడవులు చిన్న మంట ద్వారా మరి అది రాజుకుని అడవి మరి మంటలకు గురవుతుంటుంది. ఒక్కొక్కసారి మనం చూసాం కదా, కొన్ని సంవత్సరాల క్రిందట శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఆ మంటల్ని ఆర్పటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ విధంగా గొప్ప విషయములను ప్రగల్భములను పలికే భాషలు, మనకున్న భాషలు, ఆ భాషల వలన ఎంత ప్రమాదకరమైన విషయాలు ఒక్కోసారి మనం పలుకుతూ ఉంటే అంత డేంజరస్ థింగ్స్ అవి. సేమ్ ఆ భాషను బట్టి ఉంటుంది. మనము మాట్లాడే భాషని, కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ఆ పలికే భాషలు అంటే మనము సాఫ్ట్గా మాట్లాడచ్చు, రఫ్గా మాట్లాడచ్చు, అదే ఒకరిని తిట్టుగా అబ్యూస్ చేసినట్టు మాట్లాడచ్చు. ఆ విధంగా మనము మన యొక్క భాషను జాగ్రత్త పెట్టుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. చిన్న నిప్పు మొత్తం అడవిని అంతటిని కూడా స్మాష్ చేసేస్తుంది, తగలబెట్టేస్తుంటుంది. కాబట్టి నాలుకను గురించిన 12 విషయాలు ఇక్కడ ఈ పత్రికలో మనకి తెలియజేయబడుతున్నాయి. ఒకటేంటంటే, నాలుక ఒక చిన్న అవయవం. మన శరీరంలో ఇది ఒక చిన్న అవయవము. ఈ నాలుకలో నరాలు ఉండవు. మరి ఆ నాలుక చేసే దీని యాక్టివిటీస్ చూస్తే చాలా మరి అమేజింగ్. ఎందుకంటే ఈ నాలుకతో చక్కటి వా మరి వాక్చాతుర్యాన్ని మనం కలిగి ఉంటాం. చక్కటి మాటలు మాట్లాడొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం అబ్యూస్ కూడా అలాగే చేయవచ్చు. గొప్ప విషయములు ఉన్నాయి ఈ నాలుక ద్వారా మనం మాట్లాడినప్పుడు. నాలుక ఒక అగ్ని లాంటిది. నాలుకతోటి కొంపలంటించే ప్రమాదం ఉంది. ఎందుకంటే నాలుక అనేది ఒక అగ్ని, దావానలం లాంటిది. ఇది మామూలుగా మాట్లాడినంత సేపు బాగానే ఉంటుంది. ఏదైనా ఒక చిన్న తేడా మాట మాట్లాడినప్పుడు అది మరి అగ్నిలా రాజుకుని మరి చాలా ప్రమాదాన్ని కలిగించేటట్టుగా ఉంటుంది. అంచేత నాలుక ఒక అగ్ని లాంటిది. నాలుక అధర్మం యొక్క ప్రపంచం. ఎవరినైనా అబ్యూస్ చేయటానికి ధర్మం కాకుండా బ్యాలెన్స్ తప్పిపోయి మనము మరి మాట్లాడే ఈ ప్రపంచంలో అధర్మాన్ని గురించి మనం ఆ, మాట్లాడే పరిస్థితి ఈ నాలుగుకి ఉంది. అదే విధంగా ఇది మొత్తం శరీరమును కలుషితం చేస్తుంది. మరి 6వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఇది టోటల్ మన బాడీ అంతటిని పొల్యూట్ చేసేస్తుంది. ఎందుకంటే ఆ నాలుక మాట్లాడే మాట వలన మనకున్న మొత్తం ఈ డిగ్నిటీస్ అన్నీ పోతుంటాయి. 6వ వచనం చూడండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన
పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. కాబట్టి నాలుక అనేది చిచ్చు పెడితే మరి మొత్తం అంతా కూడా అంటుకుంటది. అంచేత ఆరవది ప్రకృతి గమనమును నిప్పు పెడుతుంది. ప్రకృతి గమనాన్ని అస్వాధీనమైన మాటలాడు నాలుక. అంటే మనం స్వాధీనంలో ఉండకోకుండా మన హృదయంలో ఉన్న విషయాలన్నీ బయటకు ఈ నాలుక ద్వారా కంట్రోల్ తప్పి అస్వాధీనమైన అంటే కంట్రోల్ లేకుండా మాట్లాడే నాలుక. న్యాయ విరుద్ధమైన నాలుక. న్యాయం మనకి తెలుసు, మన హృదయంలో ఉంటది. కానీ దానికి విరుద్ధంగా ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నాలుక. ఘోరమైన విషముతో నిండి ఉంది. చక్కగా నడిచే సంసారంలో నిప్పులు పోసి డైలాగులు చెప్పే ఘోరమైన విషం ఈ నాలుకకు నిండి ఉంటుంది. దేవునిని స్తుతించుటకు మరియు మనుష్యులను శపించుటకు ఉపయోగించేది నాలుక. మనం అందరము సంఘంలోకి వెళ్ళి చక్కగా దేవుని స్తుతిస్తూ ఉంటాం. చాలా మంచిగా, ఎంతో ఆత్మీయంగా ఉంటాం. విశ్వాసులమే, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అక్కడ ఒక్కొక్కసారి మరి మనం ఎవరితోనైనా గొడవ పడినప్పుడు వారిని అక్కడ మనం ఇదే నాలుకను ఉపయోగించి వారిని శపించే వారంగా లేకపోతే తిట్టే వాళ్ళంగా ఉంటాం. చాలాసార్లు మరి కొంతమంది ఈవెన్ దైవజనులు కూడా మంచిగా అన్ని చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి కొంతమందిని వారు శపించేవారుగా ఉంటారు. కొన్నిసార్లు మనం చూస్తే గుడిలో ఉన్నంతసేపు నాలుక దేవుని స్తుతిస్తూ ఉంటది. బయటికి వచ్చిన తర్వాత వారి నాలుక మాట్లాడే మాటలు వింటే అది వేరే భాష. ఎవరెవరిని ఏం తిడుతుందో తెలీదు. అన్యులు అది చూసి ఇది ఈమె గుడిలో చేసిన ప్రార్థన ఇక్కడ కూడా ఆశీర్వాదముల కింద మాట్లాడుతుందేమో అనుకున్నంత ప్రమాదంతో కూడిన మాటలు ఈ నాలుకకు వస్తుంటాయి. మంచి సంభాషణ సామర్థ్యం. మరి కొన్నిసార్లు మరి ఇబ్బందిలో ఉన్న వాళ్ళని, డిప్రెషన్లో ఉన్న వాళ్ళని చక్కటి కౌన్సిలింగ్ తోటి మంచి సంభాషణ, మన సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి. అటువంటి సంభాషణ చేయటం వలన ఆ పేషెంట్ చక్కటి బలాన్ని పొంది మరి లేవగలుగుతాడు. అంతేగాని ఇది నీ కర్మరా, నువ్వు చేసిన దానికి తగిన ప్రతిఫలమే వచ్చింది అని చెప్తే ఆ వ్యక్తి ఇంకా తొందరగా చనిపోతాడు. కానీ పడక మీద, మరణ పడక మీద ఉన్న వ్యక్తికి యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకేం పర్వాలేదు అని మనము చక్కటి పాజిటివ్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా మరి ఆ మరణ పడక నుంచి పైకి లేచి దేవుణ్ణి అంగీకరించగలడు. కలహములు పెట్టు సామర్థ్యం కలది నాలుక. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేది నాలుకే. నాలుక గాని అదుపు తప్పితే అక్కడ జరిగేది చాలా బ్యాడ్ గొడవలనమాట. ఈ నాలుకలు పనిచేసే విధానం రకరకాల వివిధ నాలుకలు. నేను చాలా ఉన్నాయి గానీ ఒక 5 అంశాలు మీకు తెలియజేయాలని ఆశించుచున్నాను. నంబర్ 1 ఏంటంటే కొండెములు పలుకు నాలుక. ఈ రోజులో మనం చూస్తే కొండేలు పలుకుతది. అంటే పిత్రీలు లాంటియి. ఇది సామెతల గ్రంథం 25వ అధ్యాయము 23, 24 వచనాలు. ఉత్తరపు గాలి వాన పుట్టించును, అండగానే నాలుక కొండెగాని నాలుక కోప దృష్టి కలిగించును. కొండగాడు మాట్లాడితే వాడి నాలుక కోప దృష్టిని కలిగిస్తాడు. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. గయ్యాళి అని చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో. గయ్యాళి అంటే ఆమె మాట్లాడిందంటే ఆమె మాటలకి
మన హృదయం నొచ్చుకుంటుంది. అంటే నొచ్చుకుంటాం అంటే రిపెంటెన్స్ కాదు. ఆల్వేస్ మనం బాధపడుతూ ఉంటాం. ఆ మాట్లాడే మాటలు మనల్ని గాయపరిచేటట్టుగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆమె దగ్గర విస్తారమైన ఇంట్లో ఉండుట కంటే మిద్దె మీద పైన ఒక మూలన నివసించుట మేలు. రెండవది గర్వించదగిన నాలుక. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మూడవది కుటిల స్వభావం కల నాలుక. కుటిల స్వభావం, పిత్రిలు చెప్పే స్వభావం లేదా బ్యాక్ బైటింగ్ అంటారు కదా, అది. ఇక్కడ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 19, 20 వచనాలు చూస్తే కలహప్రియుడు, దుర్మార్గప్రియుడు, తన వాకిండ్లు ఎత్తు చేయవాడు, నాశనము వెదుకువాడు. ఇదేంటంటే ఎవరైనా ఉంటే వారు వెళ్ళిపోయిన తర్వాత వారి ముందేమో చాలా చక్కగా మాట్లాడతారు. వారు అడితిరిగి వెళ్ళిన తర్వాత వీడు ఇలాగా అలాగా, వీడంత వరస్ట్ ఫెలో లేడు అని బ్యాక్ బైటింగ్ అనమాట. మనం అలా చేయటం మనకు అవసరం లేదు. మనం ఏదైనా అవునంటే మన మాట అవునంటే అవునట్టు, లేదంటే కాదంటే కాదన్నట్టుగా ఉండాలి గానీ, మనం డ్యూయల్ స్టాండర్డ్స్ తోటి, డబుల్ స్టాండర్డ్స్ తోటి 2 రకాలుగా మాట్లాడకూడదు. కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖంగా మాటలాడువాడు కీడులో పడును. కుటిల వర్తనుడు వాడు ఈ టిపికల్‌గా మాట్లాడుతుంటారు కదా, వాడు మేలేమి పొందలేడు. అదే విధంగా కొంతమంది మూర్ఖంగా మాట్లాడువాడు కీడులో పడును. ఎవరిని చూసినా సరే చాలా రఫ్‌గా ఆహ్, మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అది ఇదని గౌరవం లేకుండా ఒక రకమైన ఎంబారసింగ్‌గా కూడా కాకుండా మరి వ్యంగ్యంగా ఏ ఒక బాధపరిచేటట్టు మాట్లాడుతూ ఉంటారు. వాడు కీడులో పడును, కుటిల వర్తనుడు అని చెప్తున్నారు. నాలుగవది ఆరోగ్యవంతమైన నాలుక. ఇది కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కొంతమంది వచ్చారంటే కత్తిపోట్లు లాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఆళ్ళు మాట్లాడుతుంటే మనకి హృదయంలో కత్తి తీసుకొని గుచ్చినట్టుగా మాట్లాడే వారున్నారు. అటువంటి వారు ఉన్నారు. అయితే జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. జ్ఞానులు ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడుకోకుండా, వారు మాట్లాడే ఆ మాటల తీరును బట్టి అది ఇతరులకి ఆరోగ్యదాయకంగా ఉంటుంది. అంచేత మరి మనం మాట్లాడేటప్పుడు మన నాలుక రకరకాల స్వభావాలు కలది. ఇక్కడ నేను కొన్ని వివరించాను. అందు నిమిత్తమై మనము మన నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచుకొనవలసి ఉన్నది. ఎందుకంటే నాలుక ద్వారానే సమస్తమైన మరి సమస్యలొచ్చేది. ఒక్క చిన్న మాట ఎక్కడైనా తేడా వచ్చిందంటే అది పెద్ద ముప్పు కింద ఆ కుటుంబానికి మీదకొస్తుంటది. ఎందుకంటే చిన్న తేడా మాట్లాడినందుకు మరి పెద్ద సమస్య అయిపోద్దది. అందుచేత కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. మృదువైన నాలుక. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనంలో దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఆహ్, చె న్యాయాధిపతిని చెప్పించవచ్చును. సాత్వికమైన ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. కాబట్టి దీర్ఘశాంతం మనకి లాంగ్ పేషెన్స్ ఉన్నప్పుడు మనము న్యాయాధిపతిని ఒప్పింపవచ్చును. వి కెన్ ప్లీజ్ హిమ్ ఆర్ వి కెన్ ఆహ్, మనం చెప్పేది అర్థం చేసుకొని తగిన న్యాయం ఇచ్చేటట్టుగా మనం అతన్ని కన్విన్స్ చేయగలం. అయితే ఇక్కడ మనం చూద్దాము పోలికలు. ఈ నాలుక చేసే పనికి సంబంధించి
యేసు ప్రభు ఎప్పుడు కూడా కొన్ని ఉపమాన రీతిగా కొన్ని పోలికలతోటి ఇది ఇలా ఉంటుంది. పరలోక రాజ్యం మరి ఒక వ్యాపారిని పోలి ఉంది. అతడు వ్యాపారానికి వెళ్తూ 5 దినార్ల ఒకడికి, 2 దినార్ల ఒకడికి, 1 దినార్ ఒకడికి ఇచ్చాడు. మరలా వచ్చి వారి దగ్గర నుంచి లెక్క అడుగుతున్నాడు. అప్పుడు ఇలా ఎలా ఉంది. సో బీ రెడీ, సిద్ధంగా ఉండాలి అని ఇలాంటి కొన్ని విషయాలతోటి ఎప్పుడు కూడా యేసు ప్రభు మరి చెప్తూ ఉన్నారు. ఇక్కడ అటువంటి పోలికలు 4 పోలికలు ఇక్కడ చెప్పబడినాయి. మొదటిది ఏంటంటే యాకోబు పత్రిక నుంచి 3వ అధ్యాయము 11వ వచనము. ఇది నీటి బుగ్గలో నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తియ్యని నీరును చేదు నీరును ఊరునా. నీటి బుగ్గ ఉంది. నీటి బుగ్గ చాలా చోట్ల నీటి బుగ్గలు ఉంటాయి. ముస్లిమ్స్ చాలా మంది మరి మక్కాకి వెళ్తూ ఉంటారు. అక్కడ వెళ్ళిన వారందరూ ఆ ప్రదేశాన్ని నుంచి ఒక 5 to 10 లీటర్స్ క్యాన్లో నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ నీళ్ళు ఏంటంటే మరి అక్కడ నీటి బుగ్గలో వచ్చిన ఉబికిన నీళ్లు. ఈ నీళ్లు ఎప్పుడు ఉబికినాయి అంటే మరి హాగర్ని బయటికి పంపించినప్పుడు ఆ ఇష్మాయేల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ ఎడారి ప్రాంతంలో అబ్రహాం వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ మరి ఆహ్, ఆ పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు అక్కడ దాహం వేసినప్పుడు ఆమె ఆహ్, హాగరు దేవునిని ప్రార్థిస్తది. నేనేం తప్పు చేశాను? నన్నిలాగ శిక్షిస్తున్నావు అని. పిల్లవాడికి నీళ్లు కూడా లేవే అని ఇలాగ తట్టి కొట్టి నేల మీద ఆ ఎడారిలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దూత వచ్చి నీళ్లు లేవంట పెట్టి అయ్యో నీళ్లు వెళ్ళి నీ పిల్లవాడికి పట్టించు అని చూపిస్తుంది. దాన్నే జంజం అని పిలుస్తుంటారు. ఇది సౌదీ అరేబియాలో ఉంది. మక్కా మదీనాకు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటారు. అది మనకి జోర్డాన్ వాటర్ ఆశీర్వదించబడిన నీళ్లు ఎలాగో అలాగా వీరికి అది చాలా మరి హోలీ వాటర్ అన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తీసుకొచ్చి అందరికి ఒక్కొక్క గ్లాసులో వేసి కొద్ది కొద్దిగా ఇస్తా ఉంటారు. ఆహ్, ఆ మేలును, ఆశీర్వాదాన్ని పొందుకుంటానికి. అందుచేత మరి నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తియ్యని నీరు, చేదు నీరు ఊరునా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్‌గా ఆ నీటి బుగ్గలో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను, ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయనా. మనం అంజూరపు చెట్టు దగ్గరికెళ్తే అంజూరపు పండ్లు దొరుకుతాయి గానీ, ఒలీవ పండ్లు దొరకవు. అలాగే ద్రాక్ష తీగకి అంజూరపు పండ్లు కాయవు. ఓన్లీ ద్రాక్ష పళ్ళే కాస్తాయి. అటువలనే ఉప్పు నీళ్ల నుండి తియ్యని నీళ్లు ఊరవు. ఉప్పు నీళ్ళొచ్చినియి అంటే మనకి ఈ ఆహ్, కొళాయి పైప్ అంటారు కదా! భూగర్భ జలం. అందులో ఉప్పు నీళ్ళొస్తాయి. ఉప్పు నీళ్ళొచ్చినప్పుడు మనం అది తియ్యని నీళ్లు ఊరవు. అప్పుడేం చేస్తామంటే మరి మంచినీళ్ళ పైప్ వేరుగా వేయించుకొని ఆ నీళ్లు తాగుతూ ఉంటాం. ఈ ఉప్పు నీళ్ళతో స్నానం చేసినా కూడా మరి అది మంచిది కాదని. కాబట్టి ఒకే ఒక నీటి బుగ్గ ఒకేసారి తీపి మరియు చేదు నీటిని ఉత్పత్తి చేయదు. 2 ఒకేసారి రావు. మనం 2 ఒక్క చోట నుంచి ఎప్పుడు కూడా ఉత్పత్తి అవ్వవు. మనం కారు నడిపేటప్పుడు ఒకవేళ గేర్ వేస్తే ఫార్వర్డ్ గేర్ వేసి అందులో 2, 3 రకాల గేర్స్ ఉంటాయి గానీ, రివర్స్ గేర్ వేయాల్సొచ్చినప్పుడు మరలా మనం న్యూట్రల్‌కొచ్చి న్యూట్రల్ నుంచి వెనక్కేయాలి. అంతేగాని ఒకేసారి ఫార్వర్డ్ గేరు, రివర్స్ గేరు మనము వెయ్యలేము. అది కంప్లీట్ మరలా జీరోకొచ్చి న్యూట్రల్ అయిన తర్వాత మనము రివర్స్ గేర్ వేస్తుంటాం. ఒక అంజూరపు చెట్టు ఒలీవ పండ్లను ఎట్టి పరిస్థితుల్లో కాయదు. ఒక ద్రాక్ష తీగ అంజూరపు పండ్లను ఫలింపదు. సముద్రపు
సముద్రము తీపి నీటిని ఉత్పత్తి చేయదు. ఎందుకంటే సముద్ర జలం ఉప్పుగా ఉంటాయి. అది మనకందరికీ తెలుసు గాబట్టి, మరి నాలుకకు సంబంధించి ఈ 4 పోలికలు ఇక్కడ చెప్పబడినియి. ఈ 4 పోలికలు. కాబట్టి మనము 4 విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘానికి వస్తుంటారు. అందరూ మంచిగా దేవుని స్తుతిస్తారు. సంఘంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వారు మాట్లాడుకునే మాటల్లో ఎంత భయంకరమైన మాటలుంటాయంటే, అవన్నీ కూడా కొన్ని సంసారాలను కూల్చేసే విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు. అందుకని అదొక చాలా ప్రమాదమే. నాలిక అందుకని స్టాండర్డ్‌గా ఏం చెప్తారంటే, నోటిలోకి వెళ్ళేది ఏదైనా సరే హాని చేయదు. ఒకవేళ అది విష పదార్థమైనా సరే, మరి మలమూత్రాల రూపంలో బహిర్భూమికి వెళ్ళిపోతుంది కానీ, నోటిలో నుంచి బయటకు వచ్చేది చాలా డేంజరస్. ఎవరైనా ఒక మాట అంటే, వారి హృదయం ఎంత బాధపడతదో మనకి తెలుసు. అది కేవలం టంగ్ స్లిప్ అయిపోతుంటాం. అందుకని కొంతమంది నోట్లో నోరు పెట్టకూడదు అంటారు. ఎందుకంటే, వాళ్ళ నోరు చాలా వాళ్ళ టంగ్ వెరీ షార్ప్ అని చెప్తుంటారు. లేదా వీడు చాలా బిగ్ మౌత్ అంటే ఎక్కువ మాట్లాడతాడు. వీడితో మాట్లాడితే మనకి తలనొప్పి. ఏదో ఒక చోట వాడికి, మనకి క్లాష్ అవుతది అని చెప్తుంటారు. అంచేత విశ్వాసులంగా మనము మన నాలుకను అదుపులో ఉంచుకొనవలెను. అలా ఉంచుకొనకపోతే చాలా ప్రమాదం వాటిల్తది. ఇక్కడ అవన్నీ చూసాము. మరి పత్రిక వాక్య భాగం నుంచి ఇవన్నీ చూసాము. ఇప్పుడు సువార్త వాక్య భాగంలో ఏముందో ఒకసారి గమనిద్దాం. సువార్త వాక్య భాగం మత్తయి సువార్త 12వ అధ్యాయము 31-42 వచనాల్లో, కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని, ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి మరలా మాట అనగా నాలుక. నాలుకను కంట్రోల్‌లో పెట్టుకోకపోతే ఈ యుగమందైనను, రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇవన్నీ జనరేట్ అయ్యేది నాలుక దగ్గర నుంచి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును కూడా చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఇది జాతి చెట్టా లేకపోతే ఏం చెట్టా అని అది ఇచ్చే ఫలము వలన అది తెలియబడుతుంది. కాబట్టి సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఎలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాటలాడును కదా! మన హృదయం అంతానేమో రకరకాలైన మోసకరపు ఆలోచనలుంటాయి. అదే నోట్లోంచి రిఫ్లెక్ట్ అవుతది. అంతేగాని వేరేది ఎలాగొస్తది? మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? అందుకనే మనకి తెలుగులో ఒక సామెత చెప్తూ ఉంటారు. చెట్టొకటైతే విత్తనం ఒకటవుతదా అనేసి. మరి చెట్టుని బట్టే విత్తనాలొస్తాయనేసి అక్కడ చెప్తా ఉంటారు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. వి ఆర్ అకౌంటబుల్ ఫర్ ద వర్డ్స్ విచ్ వి ఆర్ స్పెల్లింగ్ ఔట్. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు. ఇవన్నీ కూడా జనరేట్ అయ్యేది నాలుక నుంచి. కాబట్టి మన నాలుక, మన మాటలు మంచి అయితే మరి మన
నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని ఇంకొక సామెత చెప్తా ఉంటారు. ఈ విధంగా చెప్తూ యెషయా గ్రంథంలో ఇవాల్టికి సంబంధించిన పాత నిబంధన వాక్య భాగంలో 29వ అధ్యాయంలో 18, 19 వచనాలేంటంటే, ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. దీని గురించి నేను ఎక్కువగా చెప్పట్లేదు. ఎందుకంటే మనకి టైం అయిపోయింది కాబట్టి. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఇక్కడ మరి దేవుడు చేయబోయే ఇతర అద్భుతాలు ఈ 17వ వచనం ప్రకారంగా మార్పు సంభవించునని చెప్తున్నాడు. ఇక కొద్ది కాలము తరువాతనే కదా లెబనాను ప్రదేశము ఫలవంతమైన పొలమగును అని చెప్తున్నాడు. అంటే రాబోవు దినముల్లో జరగబోయే మార్పు గురించి ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. యోవేల్లో కూడా ఇదే సేమ్ చెప్పబడింది. లెబానోనులో మార్పు అంటే మనుష్యుల పరిస్థితుల్లో మార్పు అనేసి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక కొద్ది కాలములలోనే జరుగును అంటే దేవుని దృష్టిలో కొద్ది కాలము, మానవునికి అది దీర్ఘకాలమని అనిపించవచ్చు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. కాబట్టి దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. మరి ఈ దేవుడు చేయబోయే ఈ యొక్క గొప్ప మార్పు సంభవించటానికి సమయం అతి తక్కువగా ఉన్నది. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులు తెరిచెదరు. ఆ రోజున చెవిటి, గుడ్డి వీరిద్దరూ కూడా మరి చూచువారి కనులు మందముగా ఉండవు. వినువారి చెవులు ఆలకించును. ఎప్పుడు దేవుని యొక్క రాకడ సమయంలో అనగా ఆయన చేయబో మార్పుల సమయంలో వారి కనులు మందంగా ఉండవు, వారి చెవులు ఆలకించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కాబట్టి మనం ఈ యొక్క నెరవేర్పు క్రీస్తు ఈ భూమిపై ఉన్న రోజులలో ప్రారంభమైంది. ఆయన శారీరకంగాను ఆధ్యాత్మికంగాను కూడా అనేక మందిలో గ్రుడ్డితనము పోగొట్టెను. యెరూషలేములో మనం చూస్తే వారి గ్రుడ్డితనము మాత్రము ఈ యుగాంతము వరకు పోవదు. ఇది ఏంటంటే యెరూషలేం మాటకొస్తే అంటే మరి యేసుప్రభు వచ్చి ఈ భూమి మీద ఉన్న రోజుల్లో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను. అనేక మందిలో ఉన్న ఆ గ్రుడ్డితనాన్ని పోగొట్టాడు. కానీ ఇప్పటికీ యూదుల్లో యెరూషలేంలో వారికున్న గ్రుడ్డితనము ఈ యుగాంతము, ఈ చివరి వరకు కూడా పోవదు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నది. అనగా వారు ఇప్పటికీ కూడా యేసు ప్రభుని మెస్సేగా అంగీకరించట్లేదు. ఇది పెద్ద ప్రాబ్లమ్. వారు ఇంకా గ్రుడ్డితనంలోనే ఉన్నారు. ప్రతిదినము వారు మరి ధర్మశాస్త్రం చదువుతారు కానీ, అందులో ఉన్న సారాంశాన్ని వారు అర్థం చేసుకోవటంలో వారింకా గ్రుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. 19వ వచనము యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. మనమందరము దేవుని యందు ఆనందించే వారంగా ఉంటున్నాం. కాబట్టి మనము యెషయా కాలంలో ఉన్న పరిస్థితులు తారుమారగునని ఈ 2 వచనాల ద్వారా మనకి సూచిస్తుంది. ఏంటంటే
గురుడి వారు చూస్తారు. వారు ఇంత అంధకారంలో కూడా వెలుగును చూస్తారు. అంటే ఇప్పటి మన కాలంలోని పరిస్థితులు వంటివి. ఎప్పుడు యెషయా వ్రాసినప్పుడు అప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు ఒకటే. అవి తారుమారగునని ఈ వచనాలు ఇక్కడ మనకి సూచిస్తున్నాయి. వినయము గల వానికి పేదలకు ఘనత కలుగును. అయితే క్రౌర్యము, ద్వేషము, తిరస్కారము, కీడు, అన్యాయము సమసిపోవును. వినయం, వినయం కలిగిన వాడికి ఘనత, పేదలకు ఘనత కలుగుతుంది. అంతేగాని క్రౌర్యంతోటి క్రూయల్‌గా ఉండేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, తిరస్కరించేవాళ్ళు, అన్యాయం ఇయన్నీ కూడా సమసిపోను. క్రియాపూర్వకమైన విశ్వాసము కలిగి ఉండునట్లు మనము మన జీవన శైలిని సరిచేసుకోవాలి. మన లైఫ్ స్టైల్‌ని మనము వి హావ్ టు కరెక్ట్ ఇట్, ట్యూన్ ఇట్. ఎందుకంటే మనము విశ్వాసము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసము వల్లనే మనము మరి అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైన కార్యముల వల్ల మనము ఆహ్, తీర్పు తీర్చబడము. అయితే విశ్వాసం ఉంచటం వల్ల యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనంలో ఏముంది? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించునన్నది. కాబట్టి ఆ విశ్వాసాన్ని కలిగి ఉండేటట్టు మన యొక్క జీవన శైలిని ఒకవేళ మనకేమన్నా కరెక్షన్స్ ఉంటే, మనమేమన్నా మన నాలుక తేడాగా ఉంటే మరి మన నాలుకేమన్నా రాంగ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటే, ఒకావిడ గుడి బయటకొచ్చి భయంకరమైన బూతులు తిడుతుందంట. ఇది క్రైస్తవులు మరి ఆశీర్వచనాలేమో అని ఒకాయన అనుకున్నాడట. ఏందంటే గుడిలో ఉన్నంత సేపు మంచి విషయాలు, గుడి బయటకు వచ్చేటప్పటికి బూతుల వర్షం. ఇది మన పరిస్థితులు. కాబట్టి అటువంటి లైఫ్ స్టైల్ కాకుండా, మన జీవన శైలిని మనము సరిచేసుకుందాము. మన నాలుకను అదుపులో ఉంచుకుందాము. మనము క్రీస్తు కొరకు మంచి ఫలితాలు ఫలిద్దాం. ఏందంటే మన నాలుకను అదుపులో ఉంచుకొని, మనము చేయు సంభాషణ ఉప్పు వేసినట్లు మనం మాట్లాడొచ్చు. అనేక మందిని ప్రభువు తట్టు తిరిగేటట్టు మంచి ఫలాలు ఫలిద్దాము. మరి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడు. వచ్చువాడాలస్యము చేయడు. త్వరగా మేలుకొందము పెండ్లి సంగమా అని పాటలు పాడుతా ఉంటాం. మరి ఆయన ఆలస్యం చేసేదిగా లేదు. వచ్చువాడు ఆలస్యము చేయకపోవచ్చును కాబట్టి మనము మన నాలుకను అదుపులో ఉంచుకొని, మన జీవన శైలిని మార్చుకొని, కరెక్ట్ చేసుకొని, మరి మన మాట వలన మనకు పాపము మన మీదకి రాకున్నట్లు, ఒకవేళ మనుష్య కుమారుని మనం ఏమన్నా మనకి క్షమాపణ ఉంటుంది గానీ, పరిశుద్ధాత్మకు విరోధంగా మనమేమన్నా మాట్లాడితే దానికి క్షమాపణ లేదు. స్టెఫెను మరి వాళ్ళు అక్కడ యెరూషలేములో అందరూ రాళ్ళతో కొట్టి చంపుతుంటే, ఆ రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫెను వాళ్ళందరి కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేసి, తర్వాత లేచి ఆకాశం వైపు కన్నులెత్తి మాట్లాడుతున్నాడు. వీరేం చేయుచున్నారో వీరిని క్షమించు అనేసి. అంతేగాని ఆయనేమి చెప్పలేదు. అయితే వారు కొట్టిన దెబ్బ మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై స్టెఫెన్ మాట్లాడుతున్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మను కొట్టిన వాళ్ళయ్యారు. అందుకనే ఈ యూదులకి ఇప్పటికీ కూడా మరి క్షమాపణ లేదు అని అక్కడ వ్రాయబడి ఉంది. అంచేత మరి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. నాలుక స్వభావాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. రాకడ కొరకు మనమందరము సిద్ధపడదము. అలాగ చేయుటకు దేవుడు తన కృపను చూపించును గాక. రాకడకు సిద్ధపడదము. ఆమేన్. That's some problem.